ఇలా పీస్లన్నీ బాగా సెట్ చేసుకోవాలరా. దీంట్లో వచ్చి ఆల్తీ జాకెట్ కంటే పొడవు కావాలన్నారు కస్టమర్. ఫస్ట్ పొడవు చెక్ చేసుకోవాలి, అంటే అడిగారని పెట్టేయకూడదు. 16.5 ఉంది, ఇంత పొడవే ఎక్కువ, ఇంకా పొడవు కావాలన్నారు. నెక్కులు గిక్కులు ఏం పెంచమని చెప్పాల. 1 ఇంచ్ లూజు, ఇటుపక్క అటుపక్క 1 ఇంచ్ లూజు, ఇక్కడ హ్యాండ్స్ ఒక 1 ఇంచ్ పొడవు. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు 16.5 ఉంది, మనకు 16.5 సరిపోతుంది. ఫస్ట్ వేస్ట్ లైన్, మెయిన్ లైన్ 1 ఇంచ్ కామన్ లెంత్, ఇంకో 1/2 ఇంచ్ పొడవు పెట్టుకోవచ్చు కావాలంటే. 1/2 ఇంచ్ లైన్ కూడా ఇక్కడే వేసుకునేయాలి. ఇప్పుడు లెంత్, నెక్ డీపు, సంక పొడుగు అన్ని ఆ మాల్తీలోనే తీసుకోవాలి. ఎందుకంటే మనం 1/2 ఇంచ్ ముందే వేసుకునేసినాం కాబట్టి లైన్. ఇప్పుడు లూజ్ పెట్టమనేది, నడుము లూజ్ అంటే 1 ఇంచ్ లూజ్ అంట. కాజా పట్టి వదిలేసి 1 ఇంచ్ లూజ్ అంటే 36 ఉంది, 37 అంటే 9.25 ఎక్స్ట్రా. ఇప్పుడు చెస్ట్, బ్యాక్ చెస్ట్ ని ఇలా కొలుచుకోవాలి. ఆల్రెడీ కుట్లు ఇప్పేస్తున్నారు చూడు, ఇది కూడా తీసుకోవాలి మనం. ట్వంటీ 3 ఉంది, 3.5, 24 పెడితే సరిపోతుంది. 24 అంటే ఎంత వస్తుంది? 12. ఇప్పుడు తనకి షోల్డర్ ఎంత ఉందో ఆ కొలతల ప్రకారమే పెట్టాలన్నమాట. దీని షోల్డర్ ఎంత ఉందో ఈ ఆల్తీ ప్రకారం తీసుకోవాలి. కరెక్ట్గా ఇలా వేసేసుకొని కరెక్ట్గా లెవెల్ పెట్టుకున్నామంటే వచ్చేస్తుంది బాడీ. నెక్ మాత్రమే ఇక్కడ కలవాల. షోల్డర్ అదే చూపిస్తాను కదా, బ్రాడ్ ఎంత బ్రాడ్ ఉందో చెక్ చేసుకో. 1/2 ఇంచ్ ఇటువైపు, 1/2 ఇంచ్ ఇటువైపు. ఇప్పుడు టోటల్ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకో. 7 ఇంచెస్ వచ్చిందా? 7 ఇంచెస్ షోల్డరా? ఇప్పుడు మనం లూప్ పెట్టాం కదా బాడీలో, ఈ సంఖ్యనే తీసుకోవాలా. 1/2 ఇంచ్ లూజ్ అంటే మనం ఆల్రెడీ 1/2 ఇంచ్ లూజ్ ఇచ్చాం కాబట్టి ఆ సంఖ్య సరిపోదు. ఇప్పుడు ఇక్కడికే సంఖ్య పెట్టుంటే ఇక్కడ ముడతలు వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ షేప్, దీనివల్ల మనకే ప్రాబ్లం రాదు. పూర్తిగా రౌండ్ నెక్ కాబట్టి ముందే రౌండ్ అప్ చేస్తున్నాను. సంఖ కాడ ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు. ఒకరోజు డౌన్ అయినా ప్రాబ్లం రాదు. కానీ కొంతమంది ఆ సంఖ పొడుగును కూడా చెక్ చేసి మీరు నాకు ఇలా తగ్గించేసినారు అని అడుగుతారు. అది కూడా ప్రమాదకరమైన విషయమే. ఆ విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి. మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో మనకు తెలియదు. మనం వాళ్ళ కోసమే కట్ చేసినాము అనే ఒక ఆలోచన కూడా అక్కడ రాదు. అర్థమైందా? ఇక్కడ చెక్క చెక్క వేసేది జాగ్రత్తగా, నీళ్ళు పెట్టేసి. అయిపోయిందా? ఇది
ఇవన్నీ కరెక్ట్గా చేసుకోవాలి. ఒక పీస్ చిన్నదిగా ఉంది ఇంకా. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకునేసి క్రాస్ కటింగ్ కదా దానికి, క్రాస్ కటింగ్ వేసుకోండి. ఫ్రంట్ నెక్ కూడా దీనికి సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్రాస్ లో కూడా ఇది ఇలా వస్తుంది కదా, ఫ్రంట్ నెక్ వస్తుందా రాదు చెక్ చేసేప్పుడు చాలా అది చెక్ చేసుకొనే పెట్టుకోవాలి. ఓకేనా? వచ్చిందా? సరిపోతుందా? అట్లా కరెక్ట్ గా వచ్చిన తర్వాతే మార్కింగ్ వేసుకుని టైం వేస్ట్ లేదు. షోల్డర్ లైన్, టంక లైన్, ఈ రౌండ్ అప్ మొత్తం సంఖ. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇలా అయిపోయిన తర్వాత ఓన్లీ క్రాస్ చేసుకోవాలి సంఖ. ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ కావాలి. సరిపోయిందా? ఇక్కడికి కరెక్ట్గా ఈ చివరికి వచ్చింది అనమాట. అంటే ఇంతే. ఇప్పుడు ఈ నుంచి పొడవు 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఒకరు పొడుగు పెట్టాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా అంతా పొడుగు ఇష్టపడతారు కదా, కొంతమంది అది కూడా ఒప్పుకోరు. అది కూడా వాళ్ళకి చూపించి వాళ్ళు ఓకే అంటేనే పెట్టాలా. అక్క పొడుగు ఇష్టపడుతుంది కాబట్టి పొడుగు పెడుతున్నా, కొంతమంది వద్దు అంటారు, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పొడవు అడిగారు కాబట్టి. ఇవన్నీ కూడా అవసరం లేదంటారు కొంతమంది. ఇప్పుడు ఇది బ్రాడ్ అనేది ఎవరికైనా 3.5 ఇది పెరగదు. ఈ బ్రాడ్ ఇక్కడ ఎంత చూపిస్తాను, 4 చూపిస్తాను, కానీ 3.5 పెట్టుకొని మన క్రాస్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎంత ఉండదు చెప్ప? 2 ఎంత ఉంది? 1.5. ఇటు సైడ్ 1.5, ఇటు సైడ్ 1.5. ఆల్రెడీ బాడీ మొత్తం లూజ్ ఇచ్చేసినాము, మళ్ళా షేపులు కాడ లూజ్ ఇస్తే పాడైపోతాయి. వాళ్ళకి ఎంత కొలత ఉందో అంతే ఇవ్వాలి. ఇప్పుడు ఈ నడుము ఎంత మనకు, నడుము ఎంత వచ్చింది? నడుము ఎంత వచ్చింది గుర్తులేదా? నడుంవే 9 కాలు అంతే కదా. 3.5 తీసుకున్నా, ఇటు సైడ్ నుంచి 9 కాలుగా వచ్చింది. ఇప్పుడు చూడు ఎంత తగ్గింది, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇది ఎంత ఉందో అంతా లైన్ ఇచ్చేసి ఇక్కడ దీనికి కలుపుకునేయాలి. ఈ ఎక్స్ట్రా రాదు. ఇప్పుడు సరిపోయింది కదా. అదే ఆల్తీ జాకెట్లతో ప్రాబ్లం అంటే ఇదే. లేదు ఒక 1/2 ఇంచ్ కావాలంటే పెంచుకోవచ్చు అంతే. ఫుల్ రౌండ్ నెక్, కొంచెం బ్రాడ్ తీసుకో. ఫ్రంట్ మనకు 1/2 ఇంచ్ ఖర్చు అవుతుంది కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు అవుతుంది కదా, కాబట్టి అక్కడ మనం కొంచెం రౌండ్ ఎక్కువ లోడుకున్నామంటే నెక్ కుట్టినాక లెవెల్ గా ఉంటుంది. ఓకేనా? చెత్త ఈ 2 మిడిల్లో చెత్త, దీనికి షేప్ క్రాస్ గా వచ్చే డాట్ కి డాట్ మార్క్, ఈ డాట్ మార్క్ లో కరెక్ట్ గా లెవెల్ వచ్చేస్తుంది కదా. చిన్నది అంటే ఇంకొక పెద్దది, మరీ పెద్దది వేయకూడదు, మరీ చిన్నది. ఇక్కడ ఒక్క పాయింట్ నేను క్రాస్ గా తీస్తా.
లైట్ గా అది ఎంబోజ్ అవుతుంది ఇంత క్రాస్ గా, దానివల్ల లైట్ గా తీసిన అంటే నెక్ లిక్ అంతా సేమ్ టు సేమ్. నెక్ అయితే ఏం చెప్పలేదు అక్క. ఒక్క హ్యాండ్ ఒకటి కట్ చేసుకున్నా చాలు, లేదు సరి చేసుకుని ఓపికంటే చేసుకోవచ్చు. 1 ఇంచ్ పొడవా? వన్ ఇంచ్ అంటే అంత పొడవు వస్తుంది, లెక్కకి కొంచెం పొడవే కావాలి. 1/2 ఇంచ్ నార్మల్ గా, 1/2 ఇంచ్ నార్మల్ గా. ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్ లో సంఖ సరిపోయిందో చెక్ చేస్తాం. హ్యాండ్ లో నుంచి కొలతలంతా వేసేది లేదు, వాళ్ళ బాడీలో ఉన్న కొలతల ప్రకారం అయితే ఈ సంఖకి ఇది సరిపోవాలి. సరిపోయింది కదా, అంతే. అలా కలిపేసుకుంటే అయిపోయింది. ఇది కలవాలి, కటింగ్ లో కలిపి సరిపోతుంది. కొంచెం ఇప్పుడు లూజ్ అయితే పెట్టమనింది కాబట్టి ఈ ఆల్తీనే సరిపోతుంది. ఎందుకంటే పొడవు పెరిగినాక కొంచెం తగ్గించాలి హ్యాండ్ లూజ్. ఇప్పుడు కొంచెం అంతే. ఈ చెత్త అక్కడికి చెత్త వేసి క్రాస్ చేసినామంటే సంఖ సరిపోతుంది. అంతే, అన్ని హ్యాండ్స్ ఈ ఆల్టర్నేటివ్ కట్ చేసుకోవాలా. క్రాస్ బెల్ట్ ఈ పీస్ లో క్రాస్ బెల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్ట్రైట్ గా ఉంటుంది కదా. దీంట్లో గ్రీన్ పీస్ ఒకటి చిన్నది ఉంది, గ్రీన్ కాదు బ్రౌన్ లో తీసేయాలి, దీనివల్ల మన డిస్టర్బ్ అవుతుంది. ఇంకెట్లా దెబ్బలు పడతాయి. ఈ పాయింట్ షేప్ పాయింట్ తీసేసుకొని ఈ మిగిలిన ఎంత క్లాత్ వస్తే అంత క్లాత్ ని ఇక్కడ వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్కేసుకునేసి ఇవన్నీ ఒకే చోట పెట్టుకోవాలి, ఎట్ట పాడేయకుండా. కాలం కొంచెం సన్నగా ఉండాలి పడేయచ్చు, కానీ లావుగా పడేది. ఇప్పుడు ఇది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది సరిపోయిందా, కొంచెం ఎక్స్ట్రా అవుతుందా. ఇప్పుడు ఇంకా షేప్ చేయొచ్చు, పైన కింద ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ లేపేసినాం అనుకో, ఈ కింద ఈ బద్దీలు ఉన్న డిస్టర్బెన్సే, స్ట్రిప్ గా ఉంటుంది నడువు. అది లేకపోతే డిస్టర్బెన్సే. కొంచెం కిందకి కొంచెం అంతేనా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఒక పార్ట్, ఇది ఒకటి. ఇప్పుడు ఇంకో క్రాస్ బెల్ట్ బాకీ ఉంది కదా, ఇప్పుడు లెవెల్ కరెక్ట్ గా వస్తుందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసి, ఇంకా దీనికి ఒకదానికి మనం ఏం చేయలేం, వాళ్ళు ఇచ్చిన క్లాత్ లోనే అడ్జస్ట్ చేసేయాలి. వస్తుంది కరెక్ట్ గానే, కాదంటే ఆ బద్దీ వస్తుంది చెప్పను. ఓకే అయిపోయిందా. ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ 2x2 లైనింగ్ ఇట్లా అన్ని వేసుకొని
ఒకేసారి వచ్చేయాలంటే రిస్క్ ఎక్కువ పెయిన్. ఎత్తు తగ్గుని ఫస్ట్ తీసేయాలి. ఇది కింద నుంచి గద్దేసుకుంటాం. పైన గద్దేసినాం అంటే కింద ఎత్తు తగ్గులు ఉన్నాయనుకో మళ్ళీ అన్ని ఒకటి పొట్టి ఒకటి పొడుగు వస్తా ఉంటాయి. ముందు కింద లెవెల్ చేసుకొని కరెక్ట్గా ఉందో చెక్ చేసుకొని మళ్ళీ ఇది వేయాలి. అదే అవి ఉంటాయి, అవి అట్టే వదిలేస్తాం. చూడు ఒకటి పొట్టి ఒకటి పొడుగు ఉన్నాయి కదా, చూడు అవన్నీ మనం సరి చేయలేము. ఆవిడ జాయింట్ లో అడ్జస్ట్ అంతే. ఫుల్ హ్యాండ్స్ కంప్లీట్. ఇప్పుడు దీంట్లో ఆల్తి ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం ఏం లేదు, సపరేట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా మడవాల. ఈ మడతలో కూడా కటింగ్ బాగుంటుంది, లేదంటే ముడతలు వచ్చేస్తుంది. మొత్తం టోటల్ 1/2 ఇంచి లూజు, ఈ పక్క 1/2 ఇంచి ఆ పక్క 1/2 ఇంచి. 5 ఈ 5 పీసులకి 5. ఇప్పుడే చెప్పిన కరెక్ట్గా మడవాలి. ఈ ఫోల్డింగ్ అట్లే ఉంటే ఎన్ని రోజులైనా కటింగ్ ఉంటుంది. పర్ఫెక్ట్ గా లేదనుకో రేపు ఉడితే కూడా మడత బాగుండదు. నేను దాని కటింగ్ పెట్టేసుకొని అసలు కట్ చేసుకుంటున్నాం అంటే సరిపోతుంది. మెయిన్ ఇప్పుడు అస్సలు కట్ చేసేదే కష్టం, చాలా ఈ పొడవలు చాలా 16.5 17 ఇంచీలు పొడవ పెట్టినాం. పొడవే బాగా హైట్ ఉంటారు, అందుకే కదా పెట్టుకుంటారా. పొట్టిగా వాళ్ళకి పెట్టలేం కదా మనం కూడా. అన్ని వేసేసి మెయిన్ క్లాత్ తీసుకొచ్చా తెస్తా మీకు తెలియదు కదా. ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ పీసులు అన్నిటికీ ఏ పీస్ ఏదని సెట్ చేస్తున్నాను. ఒక పీస్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది కాబట్టి అన్ని ఏనుగులు పైకి ఉండేట్టుగానే చూసుకొని కొట్టాలి. అంటే లైన్స్ వచ్చినా ఏదైనా డిజైన్ వచ్చినా మాక్సిమం పైకి
ఇంకో విషయం తెలుసు, క్లాత్ ఉంది కాబట్టి అన్ని పైకి కిందకి చూసి పెట్టాలి, లేకపోతే మన వల్ల ఏంటంటే ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చిందా, క్రాస్ బెల్ట్ కూడా ప్లేస్ కావాలి. ఓకే, అంటే ఇదే మాదిరిగా అన్ని కట్ చేసుకోవాలా, కానీ అవి చాలా చూసుకొని కట్ చేస్తాయి. ఇది చూసుకో ఎంత డిఫరెన్స్ వస్తుంది. ఇది శారీక మ్యాచింగ్. అంటే ఒక పక్కకి క్రాస్ పీస్ వస్తుంది కదా ఫ్రంట్ లో, అది మార్చేస్తాం. చాలది పీసు ఇది కదా పార్ట్, ఒక పార్ట్ కి వేస్తా. మిగతా సంఖలో మనకు జాయింట్ పడుతుంది కదా, ఆ జాయింట్ ఈ క్లాత్ యూజ్ చేస్తాం. ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకునేసి మిగతా అంతా మార్చేస్తాం. మ్యాచింగ్ తెచ్చుకోవాలి, పట్టు తెచ్చుకోవాలి. పట్టు కూడా కాదు, హాఫ్ పట్టు చాలు. ఈ పక్క పీస్ వస్తుంది. ఈ బార్డర్ కూడా కట్ చేయట్లా, ఒక ఫ్రంట్ పార్ట్ కి మాత్రమే తీసుకుంటాను. ఆ ఫ్రంట్ లో కూడా కింద జాయింట్ వస్తుంది. ఈ పార్ట్ వన్ సైడ్, ఈ వన్ సైడ్ కి మాత్రమే ఇక్కడ కూడా జాయింట్ పడుతుంది అనమాట. హాఫ్ పట్టు ఒక హాఫ్ మీటర్ తెచ్చామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పీస్ లో ఈ హ్యాండ్స్ ఉంది కదా, ఆ సంఖకి జాయింట్ కి సరిపోతుంది అనమాట. ఈ క్రాస్ బెల్ట్ ఆ ఫ్రంట్ ఒక పార్ట్ హాఫ్ మీటర్ క్లాత్ తో అడ్జస్ట్ చేసేది. అట్లా క్లాత్ ఎలా నీకు ఇచ్చింది క్లాత్ ఇదేనా? అంటే ఇలా అడ్జస్ట్ చేస్తారు చాలా.